ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి నిన్న బీజేపీ నేతలు సమావేశం అవటం జరిగింది. దీంతో అసలు ఎందుకు ఇంత సడన్గా బీజేపీ నేతలు సమావేశమయ్యారనేటువంటి ప్రశ్నలు తలెత్తినటువంటి పరిస్థితి. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, అలానే సత్యకుమార్ యాదవ్, అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఇలా పలువురు నేతలు సమావేశం అవటం జరిగింది. సో అసలు మ్యాటర్ ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి అంశాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతుంది. ఇంకా దాదాపుగా అన్నీ సెట్ అయినట్టుగానే భావించవచ్చు. కొంతమందికి మంత్రి పదవులు వచ్చినాయి, కొంతమంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఆ సమయం వచ్చేసింది. అయితే ఎన్నికల సమయంలో తమ సీట్లను త్యాగం చేసి పొత్తులో భాగంగా జనసేనకు బీజేపీకి త్యాగం చేసినటువంటి టీడీపీ సీనియర్లు ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నామినేటెడ్ పదవులను పొందాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళందరికీ న్యాయం చేయాలి అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే టీడీపీతో పొత్తులో జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కాబట్టి నామినేటెడ్ పదవుల్లో వాళ్లకు కూడా సముచిత స్థానం కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా చంద్రబాబు మీద ఉంది. ఇప్పటికే 60-40 రేషియోలో నామినేటెడ్ పదవులు పంపకాలు జరుగుతాయి అనేటువంటి వాదనలు కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నాయి. అంటే 60% పదవులు టీడీపీ వాళ్ళకి, 30% పదవులు జనసేన వాళ్లకు, 10% పదవులు బీజేపీ వాళ్లకు ఇస్తారు అనేది ఒక వాదన. అయితే ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయనేది తెలియనప్పటికీ కూడా బీజేపీ నేతలు కలవటానికి కారణం మాత్రం ఈ నామినేటెడ్ పదవులే అనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. చంద్రబాబుని కలవటానికి ముందు విజయవాడలోని పురంధరేశ్వరి నివాసంలో బీజేపీ నేతలంతా కూడా సమావేశమై దీని మీదే చర్చించినట్లుగా తెలుస్తుంది. అనంతరం చంద్రబాబుని కలిసి వీటి గురించి మాట్లాడినట్లుగా, నామినేటెడ్ పదవుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి పదవులు బీజేపీలోని కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకు కేటాయించాల్సిందిగా కూడా వారు కోరినట్లుగా సమాచారం. మరి దీనికి చంద్రబాబు ఏ విధంగా స్పందించారు, మరి పదవులు ఏ విధంగా పంచుతారు అనేటువంటి అంశం అయితే తెలియాల్సింది.